సౌత్ లో దయ్యాల సినిమా అంటే అందరికీ గుర్తు వచ్చేది కాంచన సిరీస్. కామెడీతో పాటు హర్రర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సిరీస్ తో అందరినీ ఫుల్ గా భయపెట్టేస్తున్నాడు రాఘవ లారెన్స్. అయితే కాంచన ఫ్రాంచైజీలో ఇప్పుడు కొత్తగా కాంచన 4 తెరకెక్కుతోంది. అయితే ఈసారి హర్రర్ తో పాటు గ్లామర్ డోస్ కూడా పెంచేస్తున్నాడు లారెన్స్. ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో హీరోయిన్స్ గా మెరవబోతూ ఉన్నారు. ఇప్పటికే కాంచన సిరీస్ లో వచ్చిన మూవీస్ అన్ని ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఇక కాంచన 4 పై అంచనాలు కూడా అదే రకంగా ఉన్నాయి. ఈసారి సినిమాలో కత్తి లాంటి ఇద్దరు హీరోయిన్లు యాడ్ అవ్వడం కాంచన 4 కి మరింత హైప్ తీసుకురానుంది. కాంచన 4 లో గ్లామర్ డోస్ పెంచేందుకు బాలీవుడ్ హీరోయిన్ నూరా ఫతేహీని లారెన్స్ ఎంపిక చేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ గా ఇప్పటికే పూజా హెగ్డే నటిస్తోంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో కలిసి లారెన్స్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో పూజ దెయ్యంగా భయపెడుతుందని టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం పూజ తమిళ, తెలుగు భాషల్లో వరుస సినిమాలని చేస్తోంది. అలాగే రజనీకాంత్ తో కలిసి కూలీస్ మూవీలో ఐటెం సాంగ్ లో స్టెప్పులు వేయనుంది. కాంచన 4 తో లారెన్స్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. కాంచన 4 సినిమాని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తీస్తూ ఉన్నారు. భారీ గ్రాఫిక్స్ తో పాటు హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే కాంచన 4 టీజర్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ముని సినిమాతో మొదలైన తన హర్రర్ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తానే సొంతంగా డైరెక్ట్ చేస్తూ తెరకెక్కించిన కాంచన సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రతి సీక్వెల్ కి బడ్జెట్ పెంచుతూ పోతూ ఉన్నాడు లారెన్స్. 2011లో 7 కోట్లతో నిర్మించిన కాంచన మంచి లాభాలు తెచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కాంచన 2తో మరోసారి సూపర్ సక్సెస్ అయ్యాడు. లారెన్స్ తాప్సీ ఫీమేల్ లీడ్ గా, నిత్యా మీనన్ ముఖ్య పాత్రలో చేసిన ఈ మూవీని 17 కోట్లతో నిర్మించారు. అయితే 100 కోట్ల పైగా వసూలు సాధించి సూపర్ హిట్ గా నిలిచి ఈ కాంచన సిరీస్ లోని అత్యధిక వసూలు తీసుకున్న సినిమా అయింది. కాంచన 3 కూడా మంచి ఫలితాలు సాధించింది. కానీ థర్డ్ పార్టీ ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. కంటెంట్ కొంచెం బలహీనంగా ఉందని విమర్శలు రావడం, అలాగే రొటీన్ కథలాగా జనాలు ఫీల్ అవ్వడంతో కాంచన 3 మిక్స్డ్ టాక్ తో ఒక మోస్తారు హిట్ గా గట్టెక్కేసింది. అయితే ఈసారి కాంచన 4 కోసం లారెన్స్ బడ్జెట్ పెంచేశాడు అని టాక్ వినిపిస్తోంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత 4వ భాగాన్ని తెరకెక్కిస్తూ ఉన్నాడు లారెన్స్. కాంచన 4ని ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో తీస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట లారెన్స్. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.